యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు? దుష్టుడు గర్వించి దీనుని బడిగా తమ్ముతున్నాడు. వారు యోచించిన మూసక్రియలో తామే చెప్పుకున్నవిగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడం కొందరు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించగలరు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరవబడం వరకు ఆపద చూడము అని వారు తమ హృదయంలో అనుకున్నారు. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోనూ నిండియున్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెల యందు మాట తోటలలో పొంచి ఉందరు, తాడైన తరములో నిరసనాలను చంపుదురు. వారి కన్నులు నిర్మరాలను పట్టుకున్నవారిని పొంచి చూసును. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరాధులను నలిగి వంగుదురు, వారి బలత్కారం వలన నిరాధులు కూలుదురు. దేవుడు మరిచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా లేము, దేవా బాధపడు వారిని మరొక నిశ్చయించుము. దుష్టులు దేవుని తృణీకరించుటయేలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుటయేలా? నీవు దీన్ని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారం చేయటకై నీవు చేటును పగను కనిపెట్టి చూస్తున్నావు. నిరాధారులు తమను నీకు అప్పగించుకుందరు, తల్లి లేని వారికి నీవే సహాయమై ఉన్నావు. దుష్టుల భుజమును విరగగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమీయు కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము. యెహోవా నిరంతరము నాదై ఉన్నాడు, ఆయన దేశంలో నుండి అన్యులు నశించిపోయేది. యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. అందరము కలిసి తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయం స్థిరపరిచితివి, చెవి ఆలకించితివి. ప్రార్థించుకుందాం. ప్రత్యేకంగా